రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల రామారా కౌసల్య రామారా కౌసల రామారా కౌసల్య రామారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతలు నేనేరా పేద కడుపుల ఆకలి వంటకు అన్నదాతమై వస్తారా మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ ఒలిపించే చలిలో అది ఒలిపించే గిలిలో పరువాల పొడిలో ఆ సరసాల సడిలో నీ మనసేలు మగవాణి చేరి పిల్లురా సిక్కేలనే ఉమాదేవి గారు మ్యూజికల్ వరల్డ్ ఇంకా సపోర్టర్స్ కోఆర్గనైజర్స్ ప్లీజ్ ప్లీజ్ మేమందరం కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ నిరుపుడి ఫౌండేషన్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ అండ్ ఉమాదేవి మ్యూజిక్ హాల్స్ అండ్ ఇక్కడున్న అందరు సన్నిహితులు సింగర్స్ అందరి తరపున వీ విష్ యూ ఏ స్పీడీ రికవరీ అండ్ మీరు సరదాగా ఆడుతూ పాడుతూ మాతో కనీసం ఎప్పుడన్నా ఫోన్లో అన్న చాటింగ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ రవి గారు. వన్స్ అగైన్ we all wish you a very speedy recovery. మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయేలోపు ఒక 10 సార్లన్నా మీకు చెప్పాలని రజనీ గారు మాకు గట్టిగా చెప్పారు. మేము ముందే చెప్పేసాం, మాదైతే మేము ముందే. సో విష్ యూ అండ్ ఇక్కడున్న స్నేహితులు, మీకు ఎంత మంచి స్నేహితులు, చిన్నప్పటి స్నేహం. ఇది నెక్స్ట్ టైం మాకు 10th క్లాసు 1వ క్లాసు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరినీ తెలుసుకుని ఒక ఈవెంట్ చేయాలి అని. సో వెరీ గుడ్ ఐడియా అండ్ వెరీ గుడ్ కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ యూ పీపుల్. మధ్యలో ఆపచ్చా
అంటే 1 minute అన్ని కాదు ఎవరో ముద్ర వేసుకోండి ఒక చిన్న పాటలు ఏంటంటే చలో మండే ప్రశాంత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్రశాంత్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అన్నపూర్ణ గారు కూడా ప్లీజ్, పద్మశ్రీ గారు ప్లీజ్, ప్రసాద్ గారు ప్లీజ్, లక్ష్మీరెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ చంద్రనారెడ్డి గారు, అక్కడ ఉన్న అందరూ, కింద ఉన్న అందరు సింగర్స్ ప్లీజ్. నా చిన్ననాటి స్నేహితుల కోసం అందరూ ఇక్కడే ఉన్నారని భావిస్తూ మనందరి కోసం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 94 బ్యాచ్ మరి నాగపురి గ్రామం అండి, సిద్దిపేట డిస్టిక్. ప్రజెంట్ ఇంతకుముందు వరంగల్ డిస్టిక్ మాది. నియర్ కొమరవెల్లి మళ్ళీ నేను కూడా దర్శించుకోవాలి. వారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పి స్వీట్ మెమరీ సార్. థ్యాంక్ యూ రవి. చూస్తూ ఉండు, కెనడాలో కూడా మా అందరినీ ఇన్వైట్ చేసి అతి పెద్ద ప్రోగ్రామ్ అక్కడికి కూడా అంతర్జాతీయ లెవెల్లో చేయించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ టైం అయిపోతుంది మనకి. ఈ కార్యక్రమం త్వరగా మనం కంప్లీట్ చేసుకోవాలి. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోనురా. అల్లాయే దిగి వచ్చి, అల్లాయే దిగి వచ్చి, ఆయనయ్యా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు, పెద్దలెక్కే గద్దెలొద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కలదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. రవి, నువ్వు ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఊహిస్తూ మన ప్రశాంత్కి ఈ సన్మానం గొప్పగా చేస్తున్నాము. నీ దగ్గర ఫ్రెండ్, మా అందరిలో కన్నా నీకు అతి దగ్గర ఆత్మీయమైన ఫ్రెండ్కి చూడాలి. థ్యాంక్ యూ. రవి గారి తరపున ప్రశాంత్ గారు మెమెంటో కూడా రవి గారికి మెమెంటో ప్రశాంత్ గారి ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేసం, నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారగా స్థిరమైనది ఈ జగతిలో, విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్నా నెక్స్ట్ అన్నపూర్ణ గారు ఇలాగే ఉండాలని చెప్పేసి. రీయూనియన్ అనేది అందరూ చేయలేరు. ఆ రీయూనియన్ అనేది కూడా మామూలు మాటలు కాదు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు ఎక్కడెక్కడో దేశంలోను విదేశంలోను ఎన్నో హోదాలు, ఎవరు ఏ హోదాలో ఉన్నా అక్కడ మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు రీయూనియన్ లో. వీరేయాలి.
దుశాలువత సత్కారం అండ్ ఒక మంచి మెమెంటోతో ఒక మొదటిసారిగా అటెండ్ అయ్యి తన స్నేహితులతోటి మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా మీకు స్నేహితులమే, ఇంతమంది స్నేహితులు సంపాదించుకున్న మీకు ఒక చిన్న గుర్తుగా ఒక మెమెంటో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ జగదీష్ గారు, అధినేతగా జగదీష్ గారు ఈరోజు గెస్ట్ గా వచ్చారు మనకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ జాయినింగ్ అండి. మీరు మీ కార్యక్రమాల్లో మీ బిజీ షెడ్యూల్లో కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సార్ మాకు అసలు నిజంగా ఎంత సహకరిస్తారంటే, నేను ఆర్టీసీలో నేను పడుతున్న బాధల కంటెంట్ కూడా రాసి ఇచ్చింది కూడా సారే. మా కార్మికుల సమస్యల మీద సార్ మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంత పేషెన్సీతో కూడా మేము అసలు రిపోర్టర్స్ మేము ఇంత టైం స్పెండ్ చేస్తామా అని కూడా అసలు కొంచెం కూడా ఇబ్బంది పడకుండా ఇంత సమయాన్ని మా కోసం కేటాయించారు సార్. మనందరము మా అందరిలో మీరు అసలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అందరినీ మరీ కోరుతున్నా. ఇదే సపోర్ట్, ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ కావాలి. జూనపూడి ఫౌండేషన్కి శివాభినందనాలు. జూనపూడి ఫౌండేషన్ ద్వారా ఇంకా భవిష్యత్తులో చాలామంది కళాకారులను, చాలామంది ఇంకా డాన్సర్లను, వాళ్ళను వీళ్ళని అందరూ మన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ పరిచయం చేయాలని ఆ దేవుణ్ణి కోరుతూ నన్ను ఈరోజు ఇవి కాకుండా అనాథాశ్రమంలో కూడా వీళ్ళు అన్నదానం చేస్తున్నారు. అందరికీ చాలామంది అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు కూడా వీళ్ళు చాలా సేవ చేస్తున్నారు. మీ సేవకు దేవుడు సహకరించాలి. మనమందరం కూడా ఎన్ని డబ్బులున్నా ఎన్ని డబ్బులు లేకున్నా ఏదో రకంగా సాయం చేయొచ్చు. వీళ్ళకు మనము పాత బట్టలైనా డబ్బులైనా ఏదో ఒక సాయం చేయొచ్చు. మనము సాయం చేయాలనుకునేవాడు ఏ రకంగా చేస్తాడు. కాబట్టి నా యొక్క ఒక చిన్న విన్నపం ఏంటంటే, జొన్నపూడి ఫౌండేషన్కు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా సరే ఏదైనా సాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జొన్నపూడి ఫౌండేషన్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జూనపూడి ఫౌండేషన్కి సపోర్ట్, సో వి రిక్వెస్ట్ యువర్ సపోర్ట్. అది ఏ రూపంలో అయినా ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అందరూ ఇప్పుడు మేము చేస్తున్న దీనికి ఉమాదేవి మ్యూజికల్ వరల్డ్ సంగీత ప్రపంచం, ఉమాదేవి సంగీత ప్రపంచానికి అధినేత, ఉమాదేవి మ్యూజికల్ వరల్డ్ ఆర్గనైజర్ ఉమాదేవి గారికి ఒక చిన్న సన్మానం. ఇది చాలా చిన్నది, పాపం వాడు పెద్ద చాలా కష్టం, ఎంత కష్టమైనా కానీ ఓర్పుగా. ఆర్గనైజర్లు అంటే సహజంగా తిట్లు తినాల్సిందే. ఈ ఈవెంట్ అయిపోయాయి, మాకు పాటలు ఇవ్వలేదని ఎవరో ఒకరు అక్కడ తిట్టుకుండా వెళ్తారు. అయినా కానీ ఓపిక చేసుకుని ఒక గంట 7 o'clock వరకు అనుకున్నది ఇంకొక 1 hour ఎక్స్టెండ్ చేసుకుని అందరూ హ్యాపీగా పాటలు పాడుకోవాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఉమాదేవి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, జూనపూడి ఫౌండేషన్కి ఆ సపోర్ట్ కి కూడా అందరు సింగర్స్ తరఫున అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్, మేమందరం జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళని. ఈవేళ బ్యాచ్ కదా, మా ఊర్లో నేను జిల్లా పరిషత్. సో 19
1990 బ్యాచ్ ఏ బ్యాచ్ అండి మీది? 1994. ఓ 1994 బ్యాచ్. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్యాచ్ తరఫున మొత్తం ఆర్గనైజర్ ఉమాదేవి గారికి ప్రత్యేక సన్మానం. మా టీచర్స్ అందరూ బ్లెస్సింగ్స్. వీళ్ళు స్టూడెంట్స్ మాతో పాటు మా క్లాస్మేట్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ మా టీచర్స్ చాలా అదృష్టవంతులం మేము. సార్ మీ ఆశీస్సులు కూడా ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. సంగీతాన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి, భావితరాల భవిష్యత్తుకి మనందరి బాధ్యత. తర్వాత కార్యక్రమంలో తర్వాతి ఘట్టం జూనపూడి ఫౌండేషన్ అండ్ కల్చరల్ ఈవెంట్స్. జూనపూడి ఫౌండేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధినేత, మాకు వయసులో చిన్నవాడైనా కానీ ఎంతో పెద్ద బాధ్యత, అందరికీ మించిన బాధ్యత భుజాన వేసుకుని ఒక ఫౌండేషన్ ని రన్ చేయటం అనేది మామూలు మాటలు కాదండి. ఈ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు ఎంతో గర్వంగా సపోర్ట్ చేసేలా ఉండే కార్యక్రమాలు చేస్తున్న చిన్ను, ప్రేమతో మేమందరం పిలుచుకునే చిన్ను జూనపూడి రవికుమార్, తనకి అందరూ సింగర్స్ అందరూ అండ్ రజనీ గారు అండ్ ఫ్రెండ్స్ ప్రశాంత్ గారు, అన్నపూర్ణ గారు అండ్ 1994 బ్యాచ్ జడ్పిహెచ్ స్కూల్ నాగపురి డిస్ట్రిక్ట్ సిద్దిపేట్. మా ఫ్రెండ్ ఇంకా సింగపూర్లో కూడా ఉంటారు, తనని తప్పకుండా తీసుకొస్తాను నెక్స్ట్ ఇయర్ వరకు. అందరూ విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళు ఇది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి అందరికీ అన్ని సంస్థలకి కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ ఈ రోజుకి వైండప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఆఖరిగా మనం కార్యక్రమం క్లోజ్ చేసుకోబోయే ముందు ఒక చక్కటి దేశభక్తి గీతం ఒకటి పాడుకుందాము. మనం జనగణమన పాడుకుని కార్యక్రమాన్ని చేసుకుందాం. మీరు ఎట్లా చుట్టా కానీ ఇంకో మైక్ ఎక్కడుందండి? जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मांगे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय भारत। भारत माता की जय श्री राम जय
ఎవరికి తప్పలేదు అప్పుడే జనగణమన కాదు పద్మశ్రీ అక్కకు ఎవరికి కప్పలేదు జనగణమన ఏం కాదు కంప్లీట్ ఏం కాదు రండి మంచి ట్రాక్ ఇచ్చినందుకు బడి 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 చందు గారు ఎక్కడ తినాలి లక్ష్మి లక్ష్మి రాలేదు లక్ష్మి చందన రేఖ జన్నపూడి ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ మ్యూజికల్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది మేము గత 4 ఏళ్ల నుంచి జరుపుతున్నాం సార్. మొన్ననే మేము 4th ఇయర్ యానివర్సరీ కూడా జరుపుకున్నాము. ఫస్ట్ జోనపూడి సప్తస్వరాలని మేము స్టార్ట్ చేసినాము. దాన్ని జోనపూడి ఫౌండేషన్గా డెవలప్ చేసినాము. ఆ తర్వాత ఉమాదేవి మ్యూజికల్ వరల్డ్ అని దీంట్లో నుంచే పుట్టింది. దాన్ని కూడా మేము జోనపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నాము. ఇది ఫౌండేషన్ తరఫు నుంచి మేము అనాథలకు ఆశ్రయాన్ని ఇచ్చడము, అనాథలను ఆదుకోవడము, ఇట్లాంటి సేవా కార్యక్రమాలని జరుపుతున్నాం సార్. దీన్ని చూసి ఎవరైనా స్పందించి మాకు సహాయ సహకారాలు అందిస్తారేమో అని ఆశిస్తున్నాం. మేము మీ సహాయాలు అందడం వల్ల మేము మరింత ఇతరులకు సహాయం చేయడానికి స్పందిస్తాం మేము కూడా. థ్యాంక్ యూ సార్.
నమస్కారం అండి. జొన్నపొడి ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? దీని ఒక ముఖ్య ఉద్దేశం చెప్పండి సార్. యాక్చువల్లీ ఇది 2015లో ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేయాలని మైండ్లో ఆలోచన వచ్చింది. 2015లో జోనపుడి బ్రదర్స్ అని స్టార్ట్ చేశాను నేను యాక్చువల్లీ. దాని నుంచి ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్సే కాకుండా బయట వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఇది 2001లో మేము జోనపుడి సప్తస్వరాలుగా స్టార్ట్ చేసి ఒక సంగీత కార్యక్రమాలు చేస్తూ దాంట్లో నుంచి లాస్ట్ 2024లో ఇది రిజిస్ట్రేషన్ చేసి జోనపుడి ఫౌండేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అని ఇటు అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో సపోర్ట్ చేస్తూ అలాగే ఎన్నో పాటల ప్రోగ్రామ్స్ కూడా కళాకా యాక్టివిటీస్ కూడా చేయాలన్న ఉద్దేశంతో రెండు కలిపి చేస్తున్నాము. దీనికి మాకు రిజిస్ట్రేషన్ అయింది, మాకు మెంబర్స్ ఉన్నారు, కమిటీ మెంబర్సు. యాక్చువల్లీ ఫౌండర్గా నేనున్నా, వైస్ ప్రెసిడెంట్గా దొడ్ల కుమారస్వామి గారు, అలాగే సెక్రటరీగా కొల్లూరు వేణుగోపాలరావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా మా మిస్సెస్ అరుణకుమారి, అలాగే ట్రెజరీగా ఉమాదేవి గారు ఉన్నారు, తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సింసన్ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక ఎగ్జిక్యూటివ్ మెంబరు రణధీర్ గారు. రండి మెంబర్స్. ఇలా మిగతాది కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇంకా చాలామంది. ఈ ఫౌండేషన్లో చాలామంది కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒక 100 పైనే ఉన్నారు, 150 వరకు ఉన్నారు. అయితే అందరం కలిసి ఏదన్నా మంచిగా అందరికీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. మీ ఫౌండేషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది? మీ బిల్డింగ్ ఇట్లా ఎక్కడ ఉంది? మాది వచ్చేసి మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. అక్కడే రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది ఆల్రెడీ. అక్కడ నుంచే మేము ఇది మొదలుపెట్టాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీరు ఈ ఒక సాంస్కృతిక కార్యక్రమాలే అనే అపోహను తీసి పక్కన పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా చేయాలన్న ఉద్దేశంతో ఫౌండేషన్ కూడా స్టార్ట్ అయిందండి. ఇంతకుముందు ఓన్లీ కల్చరల్ ఈవెంట్సే ఉండేవి. ఫౌండేషన్ కూడా సేవా కార్యక్రమాల్లో అనాథలను ఆదుకోవాలి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఎవరైతే నీడీ ఉంటారో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలన్నది మెయిన్ ఉద్దేశం. ఈ దీంట్లో తోటి కళాకారులకి వాళ్ళు ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయటము, అది ఆర్థికంగా కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ. ఈ మధ్య ఒక సన్నిహితుడు, ఒక గాయకుడు, తోటి గాయకుడు, అన్నదమ్ములాగా ఉంటాం అందరము, తనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, ఈజ్ ఇన్ సీరియస్ కండిషన్. అది ఫౌండేషన్ ద్వారా కూడా మాకు తెలిసిన స్నేహితుల ద్వారా త్రూ ఫౌండేషన్ ట్రై చేసి మాకు చేతనైనంత సహాయం వాళ్ళకు కూడా చేస్తూ ఉన్నాము. ఇది ఓన్లీ సేవా కార్యక్రమాలే ప్రధాన ఉద్దేశంగా చేసేది. అందుకని మేము అడిగేది ఏంటంటే మీకు వీలున్నంత వరకు మా నెంబరు మీ దగ్గర ఉంటుంది. మీకు వీలున్నంత వరకు మాకు ఈ ఫౌండేషన్ ద్వారా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు, మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు అని మీ ద్వారా మేము తోటి ఇది చూస్తున్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. హాయ్ అండి, నా పేరు రణధీరు, నేను ఫిల్మ్ యాక్టర్ని. ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాను. యాక్చువల్గా టైం లేదు. అదేవిధంగా చిన్ను జోనపూడి, తను నా స్నేహితుడు. తను స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కడిగా స్టార్ట్ చేశాడు. మేమందరం ఇప్పుడు కలిసాం. చిందు వెనక ఎప్పుడు ఉంటాం. నేను ఎప్పుడు ఉంటాను, ఎంత బిజీగా ఉన్నా కానీ నీకు వచ్చి నేను ప్రతి ఈవెంట్లో నీకు సపోర్ట్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఉమాదేవి గారు కూడా ఈ ఈవెంట్ కూడా నేను రావడానికి కారణం ఈ విధంగా సపోర్ట్ అయ్యి చిన్నుకు కూడా ఎంతోమంది సహాయ సహకారాలు అందించాలని, తను ఒక్కడే ఇలా చేస్తున్నాడంటే ఇంకో నలుగురు కలిశారంటే ఇంకా బాగా చేస్తాడు, ఎంతోమందికి అనాథలని ఆదుకుంటాడని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. చూసారుగా, జూనపూడి ఫౌండేషన్ వారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి ప్రజలందరూ సహకరించాలి. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మా ఛానల్ ద్వారా పెడుతున్నాము. మా ఛానల్ ద్వారా వీళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి. మీరు అందరూ ఈ ఛానల్ చూస్తే వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఫోన్ నెంబరు, అకౌంట్ నెంబరు ఇట్లా పెడతాము. మీరందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలకు సహాయం చేస్తే దేవుడు కూడా మీ అందరికీ సహాయం చేశాడని నేను మనసారా కోరుకుంటూ వీళ్ళందరికీ ఇంకోసారి నేను అభినందనలు తెలుపుతున్నా. మంచి పనులు చేసేందుకు ఈ రోజులలో స్వార్థము నాది ఏంది నేనేంది అనే గొప్పతనంతోనే
సొంత తల్లిదండ్రులను చూడలేని రోజులలో కూడా ఈ వేరే మనుషుల గురించి తపన పడుతున్న వీళ్లకు జొన్నపూడి ఫౌండేషన్కు థ్యాంక్స్. నమస్తే. జై హింద్.